ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా మనకు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మోగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైపోయింది మనకిప్పుడు. అంతేకాకుండా ఈ నెలలో ఎన్ని మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో అంటే మన హిందూ ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమైంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవి భార్య అయినటువంటి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. రకరకాల పూజలు, వ్రతాలు, ఎన్నో విశేష ఫలితాలను ఈ దివ్య మాసంగా పెద్దలు చెప్తారు. మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకి పూజలు ఎంతో ఉత్కృష్టమైనటివి. ఈ మాసంలో చేసే దైవ కార్యక్రమాలు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి. ఇంకా శివారాధన కూడా ఎంతో విశిష్టమైనది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివకేశవ భేదాలు లేకుండా పూజించటానికి విశిష్టమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తుంది. సోమవారాలు అయితే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల స్వామికి రుద్రాభిషేకం, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడిగేస్తాయని శాస్త్రాలు వచనం. వీటికి తోడు శ్రావణ శుక్రవారాల్లో పక్షం గల 15 రోజులు ఎంతో విశిష్టమైనది. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజ తగిన ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. మనకి ఇంకా మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము, తర్వాత పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరి సంబంధాలను సూచించగా రక్షాబంధనం జరుపుకుంటాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ, వేదవ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్యమైన రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోనే. ఇంకా కృష్ణాష్టమి, గోవులను పూజించటం వంటి ఈ నెలలో ప్రత్యేకతలు, ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. అందరము ఎంతో నిష్ఠతో అన్నీ ఆచరిద్దాం, తరిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.